మన బండి ఎయిర్పోర్ట్ పక్క నుంచి వెళ్ళంగా అప్పుడే ల్యాండ్ అవుతున్న ఏరోప్లేన్. ఇప్పితే క్రాసింగ్ ఇప్పిండు ఈ మనకు నాగపూర్ నుంచి అయితే లోడింగ్ అయితే అవుతుంది. సుల్తానాబాద్కి లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. తొందరనే లోడ్ చేస్తున్నారు. ఎందుకనంటే బండి టు బండి క్రాసింగ్ కాబట్టి మనకు లోడ్ అయితే తొందరనే అవుతుంది. లారీలోకి వెళ్ళి తీసుకొచ్చి మన బండిని అయితే వేస్తున్నారు. అట్లయితే తొందర అవుతుంది. మన బండి అయిన తర్వాత పక్కకు కూడుస్తుండు కదా, ఆ బండి అయితే లోడింగ్ పెట్టాలి. బండి అంత చెత్త ఉంది కాబట్టి కింద అయితే చాప్ చేసుకుంటుండు. అంతలోనే మన బండి లోడ్ అయిపోతుంది. ఒక నెట్ అయితే కంప్లీట్గా అయిపోయింది. తర్వాత వచ్చేసి ఒక 20 మినిట్స్లోనే లోడ్ అయితే చేసేసిర్రు. చూస్తున్నారు కదా మీరు ఎంత ఫాస్ట్ చేస్తున్నారో. అదే వేరే గోదాంలోకి వెళ్ళి లిఫ్ట్ చేయాలంటే బాగా లేట్ అయిపోతుంది. బండి టు బండి పక్క ఇట్లా పెట్టిరు కాబట్టి తొందరనే మనకు లోడ్ అయితే అయిపోతుంది. ఒక 20 మినిట్స్లోనే మనకు లోడ్ అయిపోయింది. వాళ్ళు దిగుతున్నారు. అంత ఫాస్ట్ ఉంటారు లేబర్లు అయితే లోడ్ చేయడానికి. ఎందుకంటే బాగా బండ్లు వస్తాయి కాబట్టి అంత ఫాస్ట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మన బండి అయిపోయింది. పక్కకి గోదాంలో ఇంకా లోడ్ అయితే లేదు. ఇక్కడ కనబడుతుంది కదా మన వెహికల్. వర్షం కొట్టింది ఇప్పటిదాకా. వర్షం చేయబట్టి మొత్తం కచ్చడా అయిపోయింది. ఒక బండి అయితే లోడ్ అయింది. అయితే లోడ్ అయ్యి అక్కడ ఉన్నది. ఇప్పుడు ఈ బండి పోతుంది కదా ఒకటి. ఈ బండి పోయి అలా మాలిపితే క్రాసింగ్ అవుతుంది, లోడ్ అవుతుంది. ఇప్పటిదాకా వర్షం కొట్టుడు చేయబట్టి ఇదంతా కచ్చడ బండి అయితే ఒకటి లోడ్ అయ్యి అయితే అక్కడ పెట్టేసినాం. వాటర్ నిలిచిందో అది ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఈ బండిలో మాలు మన బండ్లు వేసిర్రు, ఇంకో బండిలో మాలు అందులో వేయాలి. ఎంత వాటర్ ఈయన అయితే తిప్పేస్తాడు. ఈ సగం లోడ్ అయింది కాబట్టి ఇది క్రాసింగ్ పెడితే మొత్తం లోడ్ అయిపోతుంది. ఇప్పుతాడు మరి. ఏమో ఇది తిప్పతో ఇప్పుడు గడగడ గుడగుడ అంటున్నా. ఇప్పిండు. అయ్యో అంత కూడా చూస్తే పెద్ద బండి కనబడుతుంది కానీ అందులో చూస్తే మాలైతే కొంచెం ఉన్నది. గుండుబాయి బండ్ల మీద బండ్లు వస్తున్నాయి. ఇప్పటిదాకా వర్షం కొట్టిందని అంటే చూడండి. బండ్లు కనబడుతున్నాయో మరి నేను కనబడుతున్నాను అర్థమవుతలేదు నాకు. ఆయనకి వెళ్తలేదు. తీసిండే మనోడు. హీరో ఇంట్లో వేరే రకం మాల్ ఉన్నదట. అవి గోదాంలో దింపి 90 కట్టలు మిగతాయి ఈ బండ్లు వేయాలి అంటుండు. సరే మరి అందుకనే బండి ఇటు సైడ్లో పెట్టిస్తాడు. ఈయనకు హిందీ రాదు, ఆయనకు తెలుగు రాదు. అగో ఇటు అంటాడు, అది అటు పోతాను. ఆఫ్ చేసిండు. बिल आने के लिए गया है ना, तब तक 90 कट्टे उतार लो, पूरा लोड हो जाता. टाइम लगता 4 बज रहा, अभी कब लोड करता. ఈ బండి కూడా మనకైతే లోడ్ అయిపోయింది. బయటికి అయితే తీసుకురమ్మని చెప్పిన. ఎందుకనంటే ఇక్కడ అంత కచ్చడ ఉన్నది. ఆ బండి కన్నా పెట్టి తాళ్ళైతే కడదామని బండి అయితే బయటికి తెమ్మని చెప్పిన. స్టార్ట్ చేసేది బండి అయితే పట్టుకొస్తుండు. తొందరగా లోడ్ చేసేది. ఇది కూడా ఇక్కడ పక్కకు వచ్చిన తర్వాత దాన్ని తాళ్ళు గీళ్ళు అన్నీ కట్టేసుకొని ఇక స్టార్ట్ అయితే సుల్తానాబాద్ రాక ఒకటైతే వేరే జమ్మికుంట వెళ్తుంది. ఇప్పటికే లేట్ అయిపోయిందని అంటే దారిలో ఇదో లొల్లి. మళ్ళీ ఇక్కడ మామూలుగా ట్రాఫిక్ జామ్ ఉండేది. అడా తేడా మొత్తం మంది అయితే మొత్తం ఇక్కడ బండ్లు పోకుండానైతే జామ్ చేసి పెడతారు. ట్రైన్ పోయినాక కమ్సకమ్ ½ అయితే మనం ఈ ట్రాఫిక్లోకి వెళ్ళి అయితే బయటకు వెళ్ళడం అయితే. ఇక్కడ మనం లెఫ్ట్ పోవాలి, ఇంకో బండి రైట్ పోతుంది. అది వేరే లోపు
వేరే లోడ్ కానీ అంటే అక్కడ మొత్తం లోడ్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం మాల్ అయితే అక్కడ తక్కువ పడితే ఇక్కడ పక్కన ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలోకి పోయి అయితే అది మన లోడ్ చేసుకోరావడానికి అయితే వెళ్తాను. నేనైతే ముందట నడిచి కొంచెం పెట్రోల్ పంపులు ఆగుతాయని అయితే చెప్పేసిన. ఆయన ఇట్లా వాడి ఆఫ్ లోడ్ చేసేసుకొని మళ్ళీ పెట్రోల్ పంపులో కలిసి అయితే మేమిద్దరం అయితే కలిసి వెళ్ళి రావడానికి అయితే మేమైతే అది చేసుకున్నాం. తొందరనే లోడ్ చేసుకుని అయితే పెట్రోల్ పంపుల్లో మేము కలిసి మళ్ళీ ఇద్దరం అయితే వెళ్ళేసినాం. రెండు 32 నిమిషాలు అవుతుంది. చంద్రపూర్ వచ్చేసినాం. ఇక్కడ నుంచి రైట్కి పోతే బల్లార్ష మన తెలంగాణ వస్తుంది. సీదా పోతే ఇక్కడ నుంచి మన ఛత్తీస్గఢ్. బార్డర్ కాడ లొల్లి, నేను పోతా అంటే నేను పోతా. మేము సరిగా లైన్లోనే ఉన్నాం కానీ ఈ పక్క బండి ఆయన వచ్చి అందులో మన లైన్ డిస్టర్బ్ అయితే చేసిండు. అయినా కూడా ఆయన ముందటి బండి అయినా ఆయనకు ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ఆయన లైన్లో వేడిగా నేనైతే కొంచెం ఓపిక కాబట్టి వెనక అయినా, ఎందుకనంటే చాలా డిస్టర్బ్ అయితే ఇక్కడనే బండ్లు తగులుతాయి కాబట్టి నేను ఆగిపోయి ఆయనకు ఛాన్స్ ఇస్తే ఆయన వెళ్ళిపోయాడు. 5 నిమిషాల గురించి బండ్లు అయితే ప్రాబ్లం చేసుకోకుండా ఇక్కడ దారిలో అయితే మనకైతే టైర్ అయితే పలిగిపోయింది. ఇక్కడనైతే మనం వేరే టైర్ అయితే చేంజ్ చేసుకుంటున్నా. ఇక బాగా లేట్ అయిపోయింది. వాళ్ళైతే తొందరగా అన్లోడ్ చేస్తామైతే అన్నారు, కానీ ఏ టైం అవుతుందో మనం ఇక్కడ నుంచి. టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. మనం సుల్తానాబాద్ ఇప్పుడు రీచ్ అయినాం. అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసుకొని, లేకుంటే పొద్దున ఎప్పుడో వచ్చి అన్లోడ్ అయితే అవుతుండే. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే అమలు అయితే మన గురించి వెయిట్ చేస్తున్నారట, తొందరగా అయితే బాగుంటారు. ఇప్పుడైతే మనం సుల్తానాబాద్ అయితే రీచ్ అయినాం. ఇది సుల్తానాబాద్. అమలు అయితే మన కోసం వెయిట్ చేస్తున్నారట. చూద్దాం మరి. వెయిట్ చేస్తేనైతే తొందరగా కాల్ చేసుకొని సుల్తానాబాద్ బస్ స్టాండ్ వెళ్ళిపోవచ్చు. కాల్ చేసుకొని అయితే రెస్ట్ తీసుకోవచ్చు మంచిగా. మళ్ళీ రేపు లోడింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పటికే 3-4 సార్లు అమలు అయితే కాల్ చేసిర్రు, తొందరగా రండి, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకెంతసేపటికి అంత తొందరగా అన్లోడ్ చేస్తామైతే అని అన్నారు. ముడుకోండి ఇద్దరిని ముగ్గురు జాకేమో రామాయణం మనం అండగా ఇచ్చారు కదా వచ్చింది బాగా పాడలు